ఇక్కడ ఒక న్యూస్ చూడండి. రాష్ట్ర సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ ఇకపై సీఎం సమీక్షలు అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. అది నేను కూడా 2-3 రోజుల నుంచి చూస్తా ఉన్నాను. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇకపై కీలకమైన సమీక్షలు కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగానే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వేదికగా పలుమార్లు ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించారు. సీఎం నివాసంతో పాటు మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో ఉండడం, సీఎం రాకపోకల సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ సమీక్షల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మేరకు సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమీక్షలకు విరివిగా ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని హైదరాబాద్ సిపి, టీజీ, న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో మాత్రమే వినియోగించుకున్నాయి. త్వరలోనే మిగతా కీలక విభాగాలు ఇక్కడి నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అప్డేట్ చేసి ఇక్కడి నుంచే పరిస్థితి సమీక్షించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి 18వ ఫ్లోర్ లో ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎం, ఆయనే తన యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ ను అక్కడికి మారుస్తున్నట్టు తెలుస్తా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. 18వ ఫ్లోర్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి 18వ ఫ్లోర్ లో ఇక త్వరలో రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సమీక్షలు నిర్వహించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఈరోజు చూసి మొత్తం కళ్ళే తిరిగి చూసిన తర్వాత తనకిందుకు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అవన్నీ నచ్చినాయి. సో అందుకే 18వ ఫ్లోర్ మొత్తం కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చేటువంటి ప్రయత్నం, ఆల్రెడీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో అక్కడి నుంచే పెద్ద ఎత్తున సమీక్షలు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో తప్పేమి లేదు. వాస్తవానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఇంటికి దగ్గర కరెక్ట్ గా పిలిస్తే ఇంటికి రెండో విషయం, పక్కనే పూరి జగన్నాథ్ టెంపుల్. ఎంత కాదంటే రేవంత్ రెడ్డికి జర దేవుని భక్తి ఎక్కువనే, పక్కనే టెంపుల్ అండ్ దాని పక్కనే బిఆర్ఎస్ ఆఫీస్. ఎవడేం చేసేది పక్కనే బిఆర్ఎస్ బిఆర్ఎస్ లేపాలే ప్రయత్నం చేస్తున్నారు, ఉండొచ్చు కూడా చెప్పలేము. అది కాకుండా ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ గానీ బిఆర్ఎస్ భవన్ గానీ కట్టినటువంటి ఆ ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంతకుముందు చిన్న అమ్మవారి టెంపుల్ ఉండే, చాలా చిన్నది. ఆ ల్యాండ్ ఓనర్స్ పెట్టుకున్నటువంటి టెంపుల్ అది, ఎందుకంటే దాని చరిత్రలు మనకు తెలుసు కాబట్టి చెప్పగలదు. సో ఆ ఎఫెక్ట్ దీని మీద బాగుంది. అండ్ దట్టు రేవంత్ రెడ్డికి 9వ నెంబర్ అంటే బాగా ఇష్టం. అదే 1+8 9వ నెంబర్ బాగా ఇష్టం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఈ సమీక్షలు చేస్తున్న సందర్భంగా మీకు ఒక సమాచారం, మీ కమాండ్ కంట్రోల్ కు ఆనుకొని ఉన్నటువంటి గల్లీ లోపల ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. అది కేటీఆర్ సంబంధించినటువంటి బినామీలది ఒక ఇల్లు అని చెప్పేసి ఒక సమాచారం మాకు రావడం జరిగింది. దయచేసి దానిపైన ఒక దృష్టి పెట్టండి. ఆ భూముల పైన కూడా కమాండ్ కంట్రోల్ కు వెనక ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ భూములని తెలుస్తున్నాయి. కొంత కాంట్రవర్సీ సంబంధించిన భూములు కోర్టులో కేసులు నడుస్తుందని తెలుస్తోంది. గతంలో కేటీఆర్ వాటిలో ఏలు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. కొంత భూమిని కూడా ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. సో దానిపైన కూడా కొంత సమీక్ష చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇక అంతకుమించి దాన్ని ఏం మనం మాట్లాడడానికి ఉండదు. నెక్స్ట్ బట్ ఏదైనా నాకు తెలిసి ఇంకో డౌట్ ఏంటంటే అన్న, సెక్రటేరియట్ ఎదురుగా ఏదైతే మన ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి ఆ వాసన కూడా తట్టుకోలేక ఇది మార్చుకున్నాడు అనేది కూడా డౌటే.